సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ పెదపూడి. ప్రీవియస్ వీడియోలో మీకు నంది హిల్స్ గురించి వీడియో పెట్టాను కదా, ఆ వీడియోని కనుక ఎవరు చూడకపోతే మన ఛానల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. ఓకేనా గైస్, దాని కంటిన్యూషన్ వీడియోనే ఇదన్నమాట. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఓకేనా, నంది హిల్స్ ట్రిప్ మనం కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మనం ఇంకొక ప్లేస్కి అయితే వెళుతున్నాము. అది పురాతన ఓల్డ్ టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము ముందే చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో, మొత్తం 4 టూరిస్ట్ ప్లేస్లు అయితే పెట్టుకున్నాం మేము అని. 1 నంది హిల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అది నంది హిల్స్ నుంచి చాలా దగ్గరగానే ఉంటుందన్నమాట. అది ఓల్డ్ పురాతన టెంపుల్. ఆ ఓల్డ్ పురాతన టెంపుల్ నేమ్ వచ్చేసరికి శ్రీ భోగనందేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది చాలా ఓల్డ్ టెంపుల్, మొత్తం స్టోన్తో నిర్మించిన టెంపుల్ అనమాట. మొత్తం స్టోన్ని చెక్కేసి శిల్పాలలాగా చెక్కి చాలా బాగుంటుంది. మనమైతే ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఓకేనా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. బైక్స్ బయట పార్క్ చేసి మనం లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇది శ్రీ భోగనందేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం ఆర్కిటెక్చర్ అంతా చాలా అయితే బాగుంటుంది. ఇది పురాతన టెంపుల్ కాబట్టి సో ఆ థీమ్లా అయితే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. ಸಿದ್ಧಿ ಬಾಮ ಅದಕ್ಕೇನೋ ಹಾಕಿದ್ರಲ್ಲ. ಮೇಲ್ಕೋಟೆ ಥರ ಅನಿಸ್ತಾ ಇಲ್ಲ. ಮೇಲ್ಕೋಟೆ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు ఫ్రెండ్స్ అందరూ. సో గైస్, ఈ టెంపుల్ తర్వాత మనం కేతనహల్లి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఓకేనా, ఇది మన ఆదియోగి రూట్లోనే ఉంటుంది. మొత్తం 4 ప్లేసుల్లో ఒక ప్లేస్ ఆదియోగి కదా. నంది హిల్స్ చూసుకున్నాము, శ్రీ భోగనందేశ్వర స్వామి టెంపుల్ చూసుకున్నాము. ఇప్పుడు మనం కేతనహల్లి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చామన్నమాట. ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలోనే మనకి ఆదియోగి అయితే ఉంటుంది. అది మనకి 7కి లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం నైట్ టైం చూస్తే బాగుంటుంది కాబట్టి మేము ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఈ కేతనహల్లి వాటర్ ఫాల్కి అయితే వచ్చాము.
సో ఇది ఆదియోగి రూట్లోనే ఉంటుందన్నమాట. ఆదియోగి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ కేతనహల్లి వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. సో గైస్ ఇది కొంచెం బైక్స్ బయట పార్క్ చేసి ట్రెక్కింగ్ అయితే చేయాలి. ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? లేకపోతే మీరు కూడా సుభాషు అని అరవాల్సి వస్తుంది అనమాట. ఈ వాటర్ ఫాల్ అనేది మనకి రైనీ సీజన్లోనే బాగుంటుంది అనమాట, ఎందుకంటే వాటర్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ టైంలో మనకు వాటర్ ఏమి రాదు కాబట్టి జస్ట్ ఆల్రెడీ మేము గ్యాంగ్గా ఉన్నాం కాబట్టి రిలాక్సేషన్ కోసం అయితే వెళ్ళాము. ఇన్ కేస్ మీరు కనుక ఇలా వెళ్తుంటే గ్యాంగ్తో పాటే వెళ్ళండి. అదే మీరు రైనీ సీజన్ అయితే ఎవరో ఒకరు టూరిస్టులు ఉంటానే ఉంటారు కాబట్టి సో మీరు వెళ్ళినా పర్వాలేదు, కానీ ఇలాంటి టైంలో కొంచెం గ్యాంగ్తోనే వెళ్ళండి. ప్రమాదకరమైన పరిస్థితులు అది చాలా ఉపయోగపడుతుంది. ఎవరో ఇక్కడ కూడా మాదా తాగిపడేసి పదండి వెళ్దాం. పాడైపోయింది, నాకు పని కాదు. ఒకసారి ఇలానే ఆఫ్రికాలో కొందరు తప్పిపోయి ఏం చేయాలో తెలియక వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు. వాళ్ళు నీటి కోసం వెతుకుతూ సమయాన్ని వృధా చేసుకుని బయటపడే మార్గం వెతకలేకపోయారు. అలా మనం దురదృష్టశాతం వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడలేకపోయారు. ఇలా మా కెమెరామ్యాన్ బృందం మాకెంతో సహకరిస్తుంది. ఇదిగో ఇది చూసారా? ఆగు, వీడి కంటెంట్ మిస్ అయిపోతుంది. ఇదిగో ఇది చూసారా? ఎవరు పెట్టిపోయారు? ఇదే మనుగడకు నిదర్శనం. అవును. ఇదిగో ఇక్కడ చూసారంటే జామాకులు లాంటి చెట్లు ఎన్నో మీ చుట్టూ కనిపిస్తాయి. పొరపాటున జామకాయ చెట్టు అనుకొని కాయను కొరికారు, ఇక మీ ప్రాణాలు పోయినట్టే. జాగ్రత్తగా రండి. కొన్ని కొన్నిసార్లు తాగడానికి నీళ్ళు ఉండేది కాదు. ఈ ఎర్ర ఆకులు ఉండే చెట్టు మనకు ఒకసారి ఆహారంగా కనిపిస్తుంది. తినడానికి ఏమీ లేనప్పుడు దీన్ని మనం స్వీకరించవచ్చు. ఫేక్గా పెడితే జైలుకి వేస్తారండి బ్రో. అప్పుడు నేను 7వ తరగతిలో ఉన్నాను. ఇక్కడ ఎలా వెళ్ళాలో దారి తెలియడం లేదు. సరే ఇలా వెళ్దాం. చాలా ధైర్య సాహసాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో వీలైనంతగా మనం హైడ్రేట్ చేసుకోవాలి, లేదంటే డిహైడ్రేషన్ గురయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కిందికే పోతారు. పూర్వీకులు రహస్య వెళ్ళేటప్పుడు ఏర్పాటు చేసిన దారి అది మనకి ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది. పూర్వీకులు థ్యాంక్స్ చెప్తున్నాం. పాటున్న అడుగు పక్కన పడిందా లోయలోకి పడే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. నన్ను చూసి నేర్చుకోండి, నేను చేసినట్టే చేయండి. ఇలా 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 అన్నది బ్యాలెన్స్ దొరుకుతుంది. ఏమైంది మైక్, సమస్యలిపోయావు? ఇలాంటి భయంకరమైన ఎండలో మనం అప్పుడప్పుడు ఇలా కూర్చొని విషయాన్ని తీసుకోవడం ఎంతో మంచిది. సూర్యాభాయ్ మనల్ని ఆ కుక్కను క్యాచ్ చేసి ఇగో అప్పుడు విన్నారా, ఒక మానవ కూడా జరుగుతుంది. జాగ్రత్తగా ఉంది. నేను చెప్పే విధంగా మీరు దిగాను. ఇక్కడ చేపలు పట్టి మైక్ సాయంత్రం భోజనానికి అదే చేయాలి ఇప్పుడు. అరే ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉందిరా. జాగ్రత్త బ్రో, జాగ్రత్త, చూసుకోండి. చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. బ్రో ఇందులో దిగొచ్చు బ్రో. చూడండి, దాన్ని చూడటానికి ఇంత దూరం వచ్చామంటే నవ్వుతారా బాబు. చూడండి. సో ఇది ఒక వాటర్ ఫాల్ అనమాట. మెయిన్ వాటర్ ఫాల్ ఇంకా ఎదురుంటుంది. సో వాటర్ ఎలాగో రావటం లేదు కదా అనేసి మేము ఇక్కడ ఆగిపోయి ఇక్కడే రిలాక్స్ అయ్యామన్నమాట.
బ్రో ఏమన్నా ఉందా అక్కడ? ఎవరు చెప్తావు చెప్పు. అరే వాడు నల్లగా బుద్ధి ఉంటుంది. నాకు తెలిసిన వాడే అంగేడు చెప్పినట్టు గోపీచంద్ సినిమా ఇది. బ్రో ఏ ఊరు బ్రో? జ్ఞాపకాలు మంచివైనా చెడ్డువైనా ఉంటాయి. బ్రో జంక్షన్ వచ్చి పిల్లల్ని అడిగి తొలిపోతారా బ్రో? ఎక్కడ చూడు బ్రో, అనుకుంటాం అది అన్ని జరుగుతాయి. గ్లాసెస్ పగిలిపోతారా? సో గైస్ ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మేము ఆదియోగికి వచ్చామన్నమాట. ఇక్కడ మన ఈ శివ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఈ శివుడి స్టాచ్యూ మీదే మనకి లేజర్ షో అయితే చేస్తారు. అది ఎగ్జాక్ట్గా 7కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ వర్షం కానీ ఇలాంటిది ఏదన్నా వస్తే లేజర్ షో ఆపేస్తారనమాట. సో అంతా బాగుంటే 7 కల్లా ఇక్కడ ఆ స్టాచ్యూ మీద లేజర్ షో అయితే స్టార్ట్ చేస్తారు. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. In its full depth and damage, the sages and Devi Parvati had ever witnessed. Ardhanari, the ideal man, where one half of him is woman. సో గైస్ చూశారు కదా, మీకు 4 టూరిస్ట్ ప్లేసెస్ 1 డేలో ఎలా ప్లాన్ చేసుకోవాలో చూపించాను కదా. మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.